నమస్కారం అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అంటే మనకి మెయిన్‌గా గుర్తొచ్చేది రంగురంగుల ముగ్గులు, చిన్న పిల్లలకి వేసే భోగి పండ్లు. ఈ ఇయర్ అయితే నేను నా సంక్రాంతి పండుగ నా పుట్టింట్లో అయితే చేసేసుకుంటున్నాను. మీరు ఎక్కడ చేసుకుంటున్నారన్నది నాకు కామెంట్‌లో అయితే మెన్షన్ చేయండే. ఇంకా ఈ ఇయర్ భోగి పండ్లు వేస్తూ ఉంటే యశ్షు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ తనకి సింగిల్‌గా వేసేదాన్ని. తను చాలా లోన్‌లీగా ఫీల్ అయ్యేది. బట్ ఈ ఇయర్ మా చెల్లి పిల్లలు, మా అన్నయ్య పిల్లలు ఉండేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. కాయిన్స్, పూలు, పండ్లు ఏరుకుంటూ అయితే పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేసేసారండి. మీ పిల్లలు కూడా ఇలాగే ఎంజాయ్ చేసేసారా? ఈ ఇయర్ భోగి పండ్లు వేసేప్పుడు? పిల్లలు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఏ పేరెంట్స్‌కైనా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా! నాకు కూడా మా యశ్షు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించేసిందండి. ఇంకా భోగి పండ్ల తర్వాత మనకి ఫెస్టివల్‌లో మెయిన్ సెగ్మెంట్ ఏంటంటే ముగ్గులు. ఈ ఇయర్ అయితే మా భోగి ముగ్గు అయితే ఇలా ఉంది. ఆ తర్వాత ఇంక గొబ్బెమ్మలు చేసేసి, కుంకుమ, పసుపుతో పూజించేసుకొని, నవధాన్యాలు వేసేసి, మా వాకిలిని అయితే అందంగా అలంకరించేసుకున్నాము. ఫైనల్‌గా మా భోగి రోజు ముగ్గు అయితే ఇలా ఉంది. ఎలా ఉందన్నది నాకు కామెంట్‌లో అయితే మెన్షన్ చేయండి. పర్టిక్యులర్‌గా ఈ ఇయర్ భోగి ముగ్గు అయితే నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. అండ్ ఆ తర్వాత ఇంకా సెకండ్ డే వచ్చేసి సంక్రాంతి. సంక్రాంతి రోజైతే మేము ఎర్లీ మార్నింగ్ 5:00కి లేచి ఫస్ట్ మా షాప్‌లో అయితే ముగ్గు వేసేసుకున్నాము. ఒక పాట్ ముగ్గు అయితే మా షాప్ ముందు వేసేసుకున్నాము. అక్కడ కంప్లీట్ అయిపోయేసరికి 7 అయిపోయింది. ఇక ఇంటికి వచ్చేసి ఇంటి ముందు కూడా రంగవల్లితో అయితే మేము డెకరేట్ చేసేసుకున్నాము. మా సంక్రాంతి ముగ్గు అయితే ఇలా ఉంది. ఇంకా ఒకే రోజు 2 ముగ్గులు షాప్‌లో, ఇంకా ఇంట్లో వేసేసరికి ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చాయి. బట్ సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే మనకి పంట చేతికి వచ్చే సమయం, మనం సెలబ్రేట్ చేసుకునే సమయం కాబట్టి, ఇంకా నెక్స్ట్ డే కూడా రథం ముగ్గుతో అయితే ఎండప్ చేసేసాము. నా ముగ్గులు ఎలా ఉన్నాయన్నది నాకు కామెంట్‌లో మెన్షన్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.